కాలు మొక్కినావు ఇలాంటి జార చూపిస్తా నేను. హరీశ్రావు గారు మీరు అన్నట్టు నేను వీడియో మీరు అనుమతిస్తే చూపిస్తా అన్న తప్ప నేను చూపించే ప్రయత్నం చేయలే. ఐ సీక్ యువర్ పర్మిషన్. సరే అధ్యక్ష, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రజెంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. హరీశ్రావు గారు ఒక్కరి మీరు మీ సమయాన్ని మీరు సద్వినియోగంలో నా రిక్వెస్ట్. మీకు ఇచ్చిన సమయంలో మీరు సబ్జెక్టు మాట్లాడండి. మీరు ఇది కావడం వల్ల డివిజన్ కావడం వల్ల సబ్జెక్టు పోతుంది. దయచేసి మీరు సబ్జెక్టు మాట్లాడండి. ఎందుకు డివిజన్ అవుతున్నారు? సబ్జెక్టు మాట్లాడండి. సార్ నేను సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు మంత్రి గారు లేచి నా మీద 20 నిమిషాలు మాట్లాడితే నేను 2 నిమిషాలని చెప్పుకోవాలి కదా సార్. మీరే అనవసరంగా ఇప్పటికీ 5 సార్లు డిస్టర్బెన్స్ అయింది నాకు. ఇప్పుడు ఇదే వెంకటరెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రజెంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రిపేర్ అయి రాలేదని పోయిండు. ఇది కరెక్ట్ కాదు, మాట్లాడేది ఉండే. కేసీఆర్ అద్భుతంగా పనిచేసిండు, కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్ప. మీరు ఎందుకు మినిస్టర్ గారు స్పీకర్ సార్, హరీష్ రావు గారు హద్దు దాటుతున్నాడు. మీ లిమిట్ లో ఉండండి. జరగలేదు సంఘటన, అట్లా జరగలేదు. మీరు అట్లా సిగ్గుండాలే. 1,00,00,000 కోట్ల ప్రాజెక్టు నాశనం చేసి ఇంకా నవ్వుతున్నావు. మీదకని నవ్వుతున్నావు, సిగ్గుండాలి నీకు. ఎనీవే సార్, పాపం దొరికిపోయినరు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది, ఆన్సర్ లేదు. ఫ్రస్ట్రేషన్ లో పోతుంది మా ఉత్తమ్ అన్న. ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ ఫ్రస్ట్రేషన్. ఎనీవే ఐ విల్ లివ్ ఇట్ టు దెమ్. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కళ్ళ ముందు కనబడ్డది, ప్రజలు కూడా చూసిండ్రు. సార్ అయితే విషయం ఏంటంటే అధ్యక్ష, నౌ ఐ విల్ కమ్ టు ద సబ్జెక్ట్. సరే ఎనీవే చరిత్ర కాలం అన్ని విషయాలు తేలుస్తుంది. ఈ రిపోర్ట్ అయితే కోర్టు ముందు ఎట్లా నిలబడదు కాక నిలబడదు. బట్ ఈ రిపోర్ట్ అసలు ఎంత డొల్ల రిపోర్టో ఎంత చెత్త రిపోర్టో చెప్పే ప్రయత్నం చేస్తా. అధ్యక్ష, ఈరోజు ప్లీజ్ 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 కొద్దిగా సైలెంట్ ఉందాం ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, రిపోర్ట్ లో ఏం చెప్పారు? ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ is shifted from Tammidihatti to Medigadda does not appear to be sincere and honest అనే పదాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివి వినిపించారు.